నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? నీకన్నా చిన్నోడు 4 పదుల కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడని 23 సీట్లు గెలుచుకుని తరువాత 23 సీట్ల నుంచి 164 సీట్లకు ఎగబాకిన చంద్రబాబు గారిదే కుక్క చావు అయితే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి దేశావయ్య నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు మగాడిలాగా దమ్ముగా ధైర్యంగా శాసనసభలో అందరినీ సస్పెండ్ చేస్తే ఒంటరిగా నిలబడ్డాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని మానసికంగా వేధించడం కోసం 151 మంది ఒక పక్క ఉండి ఇటుపక్క 23 మందిలో 3-4 జంపు మిగిలిన వాళ్ళని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడిని ఒక్కడే వదిలేస్తే ఆయన నిలబడి ప్రశ్నలు అడిగారు చంద్రబాబు నాయుడు. అది మగాడితనం అంటే ఒక్కడే నిలబడ్డాడు, పార్టీని నిలబెట్టుకున్నాడు. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. మరి వెళ్ళి అసెంబ్లీలో కనీసం మొహం చూపించే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. 151 సీట్ల నుంచి 11 సీట్లకు చంద్రబాబు నాయుడు పడగొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ చావు చూపించాడు రాజకీయంగా నేను అడుగుతున్నా. దానికి ఏ పేరు పెడతావు పెట్టు. నువ్వు ఊరకొక్క చావు అని పెట్టాలా లేదా వీధికొక్క చావు అని పెట్టాలా? ఏ పేరు పెడతావు పెట్టు.